మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ పేరు? బాలస్వామి గారు. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు గోవా వచ్చి? మా గోవాలో 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? పోలీస్ డిపార్ట్మెంట్. వావ్, నైస్. సో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే. అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మాది నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. ఉదయగిరి సీతారాంపురం. ఓకే ఓకే. సో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి ఇక్కడ మనతో కంపేర్ చేసుకుంటే అసలు ఇక్కడ దొంగలు ఉన్నారా లేరా? ఎక్కడ? గోవాలో ఎందుకు ఉండరు? ప్రతి చోట ఉంటారు కదా, అది నార్మల్. అందుకే డిపార్ట్మెంట్ ఉండదు అంది కదా, దొంగలు ఏమైనా మాకెందుకు పని. ఇక్కడంటే చాలా మంది మన అటువైపు హైదరాబాద్ కానీ లేకపోతే వేరే ప్లేసెస్ లో కానీ ట్రాఫిక్ ఫిక్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించరు, చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ గా. ఇక్కడ ఎలా ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ గానీ? ఇట్లా ఇక్కడ కూడా మేము ఇక్కడ స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తాము. కంపారిజన్ టు వేరే స్టేట్ ని చూస్తే మన హైదరాబాద్ కదా, వేరే స్టేట్ హెల్మెట్ పెట్టుకోకపోతే 10,000 ఫైన్ ఎక్కడ కూడా లేదు, అది కంపల్సరీ అన్నమాట. సో వేరే స్టేట్ నుంచి ఇక్కడికి కంపారిజన్ చేసుకుంటే గోవాలో డిసిప్లిన్ చాలా వరకు 90% డిసిప్లిన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వరకు మాత్రం. అంటే నేను 40 సంవత్సరాల నుంచి ఉండే కాబట్టి డిపార్ట్మెంట్ లో, సో నాకు తెలుసు అనమాట మొత్తం. ఇన్వెస్టిగేషన్ వైజ్ కూడా నేను ఇక్కడ నుంచి ఎన్నో ప్రదేశాలకు పోయినాను. అంటే నా తరపున నన్ను స్పెషల్ గా పంపించేవాళ్ళు బయటికి. ఈవెన్ స్టువర్ట్పురం కూడా పోయి వచ్చాను నేను. చల్లపల్లి జైలుకి పోయి వచ్చినాను. మేడం మీకు ఎప్పుడు భయం లేదా? రోజు ఇంట్లో చూస్తున్నాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 38 years. ఓకే, అసలు అనిపించట్లేదు, చాలా యంగ్గా కనిపిస్తున్నారు. సారీ, మీ నేమ్? నా పేరు బాలస్వామి. పోలీస్? నాదా సర్కిల్ ఇన్స్పెక్టర్, రిటైర్డ్, లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యాను. ఓకే, అదే అట్లా అనిపించట్లేదు, అందుకే. 40 years సర్వీస్ చేశాను. వచ్చే టూరిస్ట్ గోవాకు చూడదగిన ప్రదేశము, కానీ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో మన స్టేట్ లెవెల్లో యాక్చువల్గా మీరు ఇక్కడ చేయబోతే వాళ్ళకి ఏముంటుందంటే ఇక్కడ ఫ్రీగా ఉండడానికి వస్తారు వీడికి, కానీ అట్లా వాళ్ళు అనుకున్నది ఈజీ కాదు. సో అందువల్ల ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. నాకు తెలిసింది, రోజు పేపర్లో చూస్తూనే ఉంటాము. ఆంధ్ర పేపర్లో వచ్చిందంటే నాకు ఒక ఎడగ్గా ఉంటుంది అనమాట. అరే ఇట్లా అయిపోయింది అని. ఏం చేస్తారు అంటే వినేదాన్ని బట్టి బయట వీళ్ళ యొక్క ఇక్కడ గోవా అని ఇక్కడికి వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉంటది. సో దానివల్ల వాళ్ళు ఇరకపోతున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళు ఏమనుకుంటారు, గోవాలో అంతా ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అనుకుంటారు. ఇమాజినేషన్ వేరుగా ఉంటుంది. సో ఈడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఇంకా. సో అలాంటప్పుడు వాళ్ళు సఫర్ అయిపోతారు అన్నమాట చాలా మంది. ప్రతి ఇయర్ లో కూడా ఎక్కువ గోవాల కేసులో మన ఆంధ్ర. ఈ ఓవరాల్ జర్నీలో మీకు టఫెస్ట్ అయిన కేసు అయితే ఏది చెప్తారు? టఫెస్ట్ అయిన కేసు నన్ను ఒకసారి కన్యాకుమారి పంపించాను, మర్డర్ కేసు ఒకటి తీసుకున్నామని చెప్పేసి. సో ఆ మర్డర్ కేసుకు ఒక అబ్బాయి ఇక్కడ నుంచి తప్పిపోయాడు అనమాట. ఈ నుంచి అంటే సెంట్రల్ జైలు నుంచి పారిపోయినా అక్కడ అగ్వాద్ సెంట్రల్ జైలు నుంచి. సో 5 మంది టీములు పోయి పట్టకరాలేదు అన్నీ. సో ఒకసారి అసెంబ్లీ జరుగుతుంటే నన్ను పంపించారనమాట. నన్ను 2 కానిస్టేబుల్ నుంచి పంపించిన, నేను పోయినాను కేరళ నుంచి కన్యాకుమారి పోయినా. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి పట్టుకొని ఫిల్మీ స్టైల్లో వాళ్ళ ఇక్కడ గోవాకి తీసుకొని వచ్చాను అనమాట. గోవాకి తీసుకొచ్చిన తర్వాత మేము పట్టుకున్న తర్వాత, నేను కన్యాకుమారిలో పట్టుకున్న తర్వాత పేపర్లో వచ్చింది. ఆ రోజు పేపర్లో వచ్చిన వెంటనే హెడ్ లైట్ అయిపోయింది అక్కడ. వాడు అక్కడ ఇంకా 2 మర్డర్లు చేసినాడు ఆడ. గోవాలో కాక ఆల్రెడీ గోవాలో చేసి పారిపోయిండు. తర్వాత ఇంకా 2 మర్డర్లు చేసినాడు అనమాట అక్కడ చెన్నైలో. సో వాళ్ళు పేపర్లు చూసి, తమిళ పేపర్ కదా కన్యాకుమారి, తమిళ పేపర్ చూసి వాళ్ళు అలర్ట్ అయినారు అనమాట. గోవాకు వచ్చేసినారు వాళ్ళు. ఎవరు పట్టుకున్నారు? ఆ పలాని బాలస్వామి పట్టుకున్నాడు. సో నా కాడికి వచ్చారు, నా స్టేట్మెంట్ తీసుకున్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వారెంట్ కింద చెన్నై తీసుకొని పోయారు అనమాట. అక్కడ తీసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ అది లోపల వేసి అన్నీ అయిన తర్వాత నేను చెన్నై పోవాల్సి వచ్చింది మళ్ళీ ఎవిడెన్స్ అనుకోకుండా. చూడు ఎట్లా జరుగుద్దో అని చెప్పలేమన్నమాట, కేసులు అట్టుంటాయి. తర్వాత నేను చెన్నై పోయి మళ్ళీ అక్కడ వాళ్ళ పోలీస్ ఇన్స్పెక్టర్తో కలిసి తర్వాత అక్కడ ఎవిడెన్స్ ఇచ్చి వచ్చినాను. అక్కడికి సెంటెన్స్ పడింది. సో నాది ఫైనెస్ట్ కేసు అన్నమాట. నాకు దానికి కూడా అప్పుడు నాకు రివార్డ్ వచ్చింది. ఇంకా అది స్పెషల్ గా ఏంటంటే దానికి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చాను అనమాట. సీఎం గోల్డ్ మెడల్ తీసుకోవడం అంటే మన ఆంధ్ర పోలీస్ గా ఒక స్పెషలిస్ట్ అనమాట. ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. నైస్ నైస్. మేడం ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏమేమి చేశారు స్పెషల్స్?
నార్మల్ గానే ఓకే. సో సార్ తో చాలా ఇయర్స్ ట్రావెల్ చేస్తారు, మాకు ఫ్యూ మినిట్స్ కే భయం వేస్తుంది, మీకు ఎప్పుడు అనిపించలేదా? అలా ఏమి అనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.